హలో ఫాలోవర్స్, ఈరోజు మన ఇల్లందులో మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మన ఇల్లందులో ఎప్పటి నుంచో క్లోజ్ అయిపోయిన మన ఇల్లందు రైల్వే స్టేషన్ దగ్గరికి. సో మన ఈ రైల్వే స్టేషన్కి చాలా హిస్టరీ ఉంది. చాలామందికి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. సో మనం ఈరోజు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాము. అండ్ మన ఇల్లందులో ఇప్పుడు రోడ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి మన పాకాలు వెళ్ళే రోడ్డు. మంచిగా డివైడర్స్ వేసి లైటింగ్స్ పెట్టి ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, బట్ రోడ్ అయితే పెద్దగా చేశారు. అండ్ ఇటు మన మున్సిపాలిటీ ఆఫీస్ వెళ్ళే వైపు కూడా రోడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ కూడా. మన ఇల్లందులో ఉన్న బెస్ట్ డ్రింక్ సెంటర్ అంటే ఇది ఒకటే, మంచి ఫౌంటైన్తో. ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో దానికే తెలియదు. సో ఇది వచ్చేసి మన మహబాద్కి వెళ్ళే రూట్ అన్నమాట. ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇటు తహసీల్దార్ వెళ్ళే ఆఫీస్కి రోడ్ వచ్చింది. ఆ రోడ్డు వైపు మనకి ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇదే మన తహసీల్దార్కి వెళ్ళే ఆఫీస్ రోడ్. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ తీసుకోవాలి. ఒకప్పుడు మస్తు మంది జనాలతో ఇదంతా నిండిపోయి ఉండేది, రైల్వే స్టేషన్కి జనాలతో. బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ ఈ రామాలయం వచ్చేసి చాలా ఓల్డ్ది. రైల్వే స్టేషన్ దగ్గర రామాలయం అంటారు. ఇప్పుడు ఇంకేమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ చూడొచ్చు, దాదాపు ఇదే మన తహసీల్దార్ ఆఫీసు, అటు పక్కన మన తెలంగాణ రెసిడెన్సీ మైనారిటీ స్కూల్. సో ఇటు అయిపోయి మన రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి మొత్తం ఖరాబ్ అయిపోయింది. రోడ్డు మొత్తం వెళ్ళిపోయింది, తార్ రోడ్ వేసిందంతా. ఇటు క్వార్టర్స్లు కూడా ఉండేవి వాళ్ళకి ఈ దారి అయిపోయి, కానీ ఇప్పుడు అవి పాడుపడ్డ బూత్ బంగా లెక్క తయారైపోయినాయి. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం జనాలు వెళ్ళిపోయి కొత్తులతో నిండిపోయింది. అసలు ఈ దారి ఉందో లేదో కూడా అర్థం అవ్వకుండా అయిపోయింది మొత్తం అంతా. అరే మిమ్మల్ని మేమేమన్నా, మమ్మల్ని మీరు ఏమనకండి, ప్రశాంతంగా ఉండండి. సో ఇదంతా స్టేషన్ బస్ ఏరియా అంటారు అటు పక్కన. సో చూడండి, దారి మొత్తం క్లోజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళేది. ఎవ్వరు పట్టించుకుంటూ లేరు. ఇంత చరిత్రగా ఇల్లందు రైల్వే స్టేషన్ కూడా. ఇదంతా జనాలతోనే, ట్రైన్ వచ్చే టైంకి ఫుల్ మంది జనాలతో ఉండేటోళ్ళు. ఇది ఎగ్జాక్ట్లీ మన ఇల్లందు రైల్వే స్టేషన్. చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుంది రైల్వే స్టేషన్ వచ్చేసి. ఎవ్వరు పట్టించుకోకుండా, కనీసం ఇంత కూడా చూసుకోకుండా రైల్వే స్టేషన్ అనేది ఇలా తయారైపోయింది. మొత్తం చుట్టూ చెట్లతో నిండిపోయి, అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందంటే కూడా ఎవరు నమ్మరు, అంత దారుణంగా తయారైపోయింది ఇదంతా. సో ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మనకి సీదా రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోకి వెళ్తే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మనకి గోడలు అనేవి ఎలా తయారైపోయినాయి, మొత్తం దారుణంగా అయిపోయినాయి. టైం టేబుల్, ఇది టేబుల్ బోర్డ్, డీటెయిల్స్ ఉంటాయి క్లియర్గా. ఇక్కడ చూడొచ్చు మనకి ఫేర్ లిస్ట్, మనకి ఇక్కడ నుంచి ఇల్లందు నుంచి వెళ్ళే మనకి టికెట్ ప్రైజెస్ ఎగ్జాక్ట్లీ ఇది మనకి క్లియర్గా చూస్తే ఇక్కడ డేట్ కనిపిస్తుంది. ఫ్రమ్ 1st 4, 2003 ఏప్రిల్ నుంచి 2003లో ప్రైజెస్ లిస్ట్ మన రైల్వే స్టేషన్ నుంచి. ఇది మన రైల్వే స్టేషన్ పేరు సింగరేణి కాలరీస్. ఇది మన ఇల్లందు రైల్వే స్టేషన్ యాక్చువల్లీ. చూడొచ్చు ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనేది ఉండేది. ఈ టికెట్ కౌంటర్ కూడా మొత్తం పగలగొట్టేసిండ్రు, లోపల ఉన్న సామాన్లు అన్నీ లేపేసిండ్రు. ఇది మొత్తం అంతా పాడుబడ్డ బంగ్లా లెక్క తయారైపోయింది ఇప్పుడు. కానీ చూడొచ్చు, బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాబట్టి ఇంత గట్టిగా మన అక్కడ నిలబడిపోయింది ఇది. అదే మన నార్మల్గా ఇప్పుడు కట్టింది అయితే ఇంతగానం గట్టిగా స్ట్రాంగ్ ఉండేది కూడా కాదు, ఈ పాటిగా కూలిపోయి ఉండాల్సింది. అక్కడ చూడవచ్చు మనకి స్టాఫ్ డ్యూ ఫర్ REF కోడ్స్ అని కూడా ఉంది, కరెక్షన్ స్లిప్, GSR, సేఫ్టీ సర్క్యులర్, ఇవన్నీ దీంట్లో మనకి అన్ని ఎక్విప్మెంట్ ఉండే ఒకప్పుడు. ఇది అప్పుడు ఎలక్ట్రికల్ బోర్డు కూడా ఉంది ఇక్కడే. చూడొచ్చు ఇది రైల్వే స్టేషన్ లోపల. ఇక్కడ వచ్చి మనకి పెద్ద ఫ్యాన్స్ ఉంటుండే, లైట్స్ ఉంటుండే, అవి కూడా చేస్తుండే. అక్కడది క్యాంటీన్ ఉంటుండే మనకి. ఆ క్యాంటీన్లో మనకి టిఫిన్స్ కూడా లభిస్తుండే ఒకప్పుడు.
జనాలు కష్టపడి వచ్చి మన దగ్గర ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కష్టపడుతుండే ఈ ఈ స్టేషన్ యూజ్ చేసి వేరే వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్తుండే ఇక్కడ నుంచి. ముఖ్యంగా ఇక్కడ నుంచి రాజస్థాన్కి కూడా ట్రైన్స్ ఉండే అనేటోళ్ళు అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సో చూడొచ్చు ఇది. సో ఇక్కడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మన సింగరేణి రైల్వేస్ సింగరేణి కాలరీస్ రైల్వే స్టేషన్ తిరిగి ఓపెన్ చేసేలాగా చూసుకుంటే బాగుండేది. సో ఇది మన షెల్టర్, ఇక్కడ రైల్వే స్టేషన్ది షెల్టర్. చూడొచ్చు ఇది కూడా ఎంత ఓల్డ్ అయిపోయిందో. మొత్తం అంతా రేకులన్నీ లేపేసిండ్రు. అక్కడ ట్యాంక్ కూడా ఇంకా అంతే ఉంది, వాటర్ ట్యాంక్. ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ట్రైన్ మన ఇక్కడ నుంచి ఉంటుండే. పొద్దున్నే ఒక 4 డబ్బాలతో ఒక ట్రైన్ వస్తుండే ఇక్కడికి. ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ మనకి నార్మల్గా ఆ టికెట్ ఒకటి ఇస్తుండే. ఆ టికెట్ నుంచి తీసుకొని పోయి వస్తుండే మనము. ఆ టికెట్ కూడా మనకి పెద్ద టికెట్ ఏదో కాదు, అట్టతో తయారు చేసిన టికెట్ దొరుకుతుండే మనకి. ఆ టికెట్ మనకి చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుండే. ఆ కోతిని వెళ్ళగొట్టరా, కోతులు ఉన్నాయి ఆంటీ ఇక్కడ పట్టాల మీద. సో ఆ టికెట్ తీసుకొని మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్తుండే. ఇక్కడ నుంచి కారపల్లి వెళ్ళాం. కారపల్లి నుంచి మనకి సీదా మనకి రైల్వే లైన్ ఉంటుండే. అక్కడ నుంచి ఇంకో ట్రైన్ సింగరేణి ట్రైన్ వస్తుండే మనకి. మళ్ళీ అదే ట్రైన్ నైట్ కూడా ఇక్కడికి వస్తుండే తిరిగి. పిచ్చుకోతుంది. సో మొత్తం ఇదంతా ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ఇది. ఇటు ముందుకు పోతే మనకి అక్కడ బోర్డు కూడా ఉండేది ఇంతకుముందు సీదా అటువైపు సింగరేణి కాలరీస్ అని చెప్పి. ఆ బోర్డు కూడా కనిపించకుండా అయిపోయింది ఇప్పుడు. అటు ముందుకు పోతే స్టేషన్ మాస్టర్ది క్యాబిన్ ఉంటుండే. ఇటు సీదా పోతే మనకి పెళ్ళనికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ కోతి మన గురించి ఎదురు చూస్తుంది, కనీసం అది ముందుకు కూడా పోనీయకుండా. కానీ చూడడానికి స్టేషన్ మాత్రం ఒకప్పుడు హైలైట్ ఉంటుండే ఇది. ఇప్పటికి కూడా మంచి వింటేజ్ ప్లేస్ ఇది. చూడడానికి మంచిగా నీట్గా కనిపిస్తుంది. సో ఇది రైల్వే స్టేషన్ పరిస్థితి ఇల్లందులోది. సో మనకి స్టేషన్ అనేది అక్కడ ఉంటుంది. స్టేషన్ నుంచి సీదా ఇటువైపు ఆపోజిట్లో చూసుకుంటే ఇది మనకి సిఎస్పికి మన కోల్ ట్రాన్స్పోర్టేషన్కి వాడుతుంది ఈ లైన్ వచ్చేసి. ఈ ఒక్క లైన్ని సింగరేణి వాడుకుంటుంది కానీ కోల్ గురించి. ఆ స్టేషన్ లైన్ని మాత్రం కంప్లీట్గా వదిలేసిండ్రు. ఇదంతా స్టేషన్ బస్తీ అంటారు మొత్తం అంతా దీన్ని. చూడండి అటు రైల్వే స్టేషన్కి ఇటు వెళ్ళే దారి. సో అటు చూడొచ్చు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అటు, రైల్వే స్టేషన్ అటు. అండ్ ఇటు వచ్చేసి మనకి సిఎస్పికి మన కోల్ లోడ్ చేసుకొని ఇప్పటికి ఇదే వాడుతున్నారు వాళ్ళు. మన దగ్గర నుంచి బొగ్గును దోచుకుంటున్నారు కానీ మన ఇళ్ళందులో ఉన్న జనాల గురించి రైల్వే స్టేషన్ తిరిగి ఓపెన్ చేద్దామని కాస్త కూడా వాళ్ళకి అనిపించడం లేదు. అండ్ ఈ రైల్వే ట్రాక్స్ మీద ఇప్పటికీ మస్తు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. రాత్రిపూట వచ్చి పాపం తెలియక వీటి మీద పడుకొని పొద్దున ట్రైన్స్ వీళ్ళ వాళ్ళ మీదకి వెళ్ళిపోయేసరికి చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ట్రాక్ మీద. సో చూడొచ్చు అక్కడ మనకి కోల్, మన ఇల్లందులో ఒరిజినల్ ప్యూర్ కోల్ అది. మన వాళ్ళు ఇక్కడ దొరకబట్టుకొని ఇక్కడ సైడ్కి ఇట్లా సైడ్ వేసి పెడతా ఉంటారు పైకి వెళ్ళి. ఇట్లా కట్టలు ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చి ఆగగానే ఇక్కడ కొంతమంది మనకి మాఫియా అనేది ఉండేది ఒకప్పుడు. వాళ్ళు మనం ఎట్లయితే దసరా సినిమాలో నాని వాళ్ళు పైకెక్కి బొగ్గు బస్సులు ఎట్లా నింపుకునే వాళ్ళు, సేమ్ అంతే మన ఇక్కడ ట్రైన్ ఆగగానే పైకెక్కి బస్సులలో బొగ్గు నింపుకునే వాళ్ళు. ఆ బొగ్గుని తీసుకెళ్ళి బయట హ్యాండ్స్ దాంట్లో అమ్ముకునేవాళ్ళు. చూడొచ్చు అక్కడ ట్రైన్ వచ్చే టైంకి పట్టాలు ఆడుతున్నాయి కోతులు. సో చూడొచ్చు ఇది ఇటువైపు వెళ్తే మన రైల్వే స్టేషన్కి వెళ్ళేది, ఇదేమో మన సిఎస్పికి అది మన కోలోడింగ్కి వెళ్ళే ఏరియా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ. సో ఈ ఏరియా మొత్తం ఇంతే నిండిపోయి ఉంది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయి. చూడొచ్చు మనకి సిగ్నల్ పెట్టే బోర్డ్స్ కూడా రైల్వే స్టేషన్లో ఇవి
ఇవి కూడా ఖరాబ్ అయిపోయినాయి ఆఖరికి, ఏది మిగలలేదు మనకి ఇక్కడ. సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్కి మన కారపల్లి నుంచి వచ్చేది. ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఇది ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వచ్చి కారపల్లి మీద అంటే డోర్నకల్ కారపల్లి మీదుగా ఇల్లందు వచ్చే లైన్. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ అటువైపు కట్ అవుతుండే, ఇప్పుడు మొత్తం చెట్లు పెరిగిపోయి అంతా ఖరాబ్ అయిపోయింది. కానీ అటువైపు మొత్తం 2-3 లైన్స్ కింద డివైడ్ అయిపోతుండే. ఇది చూడవచ్చు మొత్తం చెట్లతో నిండిపోయింది, అంతా స్క్రాప్ అయిపోయింది స్టేషన్ అంతా. దీన్ని తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి చూడవచ్చు ఇక్కడ మీరు, కనీసం ఇక్కడ వచ్చి జనాలు ఇవన్నీ ఏరుకుంటున్నారు. ఇక్కడ ఇదేమో ట్రాక్స్ ఇటువైపు సైడింగ్ అయ్యేది ఏరియా ఇక్కడ ఎగ్జాక్ట్లీ. సో మన ఇల్లందులో రైల్వే స్టేషన్ రావాలని చెప్పి ఇక్కడ పొలిటీషియన్స్ అయినా కానీ కష్టపడి రైల్వే స్టేషన్ ఇక్కడ మీద వచ్చేటట్టు చేయాలని మనం అనుకుందాము, కోరుకుందాం. మనం కూడా మన ఇల్లందు వాళ్ళందరం కలిసి అనుకుంటే ఏదైనా అవుతుంది. డెఫినెట్లీ ఇల్లందుకి రైల్వే స్టేషన్ కావాలని చెప్పి ఫైట్ చేద్దాము. ఈ వీడియో ఎంతమందికి ఫార్వర్డ్ చేయగలుగుతారో అంతమందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఇల్లందుకి రైల్వే స్టేషన్ వచ్చేలా ట్రై చేయండి. అండ్ మన ఇల్లందు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ.